ఈ అమ్మాయి ఒక బిజినెస్ మ్యాన్ ను చంపడానికి తన కడుపుకు నకిలీ గర్భాన్ని పెట్టుకుని గర్భవతిగా నటిస్తూ ఆ బిజినెస్ మ్యాన్ ఉండే హోటల్లోకి వస్తుంది. అయితే అక్కడ సెక్యూరిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఈమె ముందుగానే వేసిన ప్లాన్ ప్రకారం కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా నటిస్తుంది. దీంతో సెక్యూరిటీ వాళ్ళంతా ఈమె వైపుకు డైవర్ట్ అవుతారు. అప్పుడు ఈ అమ్మాయి నాకు టాబ్లెట్లు కావాలని అడగడంతో సెక్యూరిటీ వాళ్ళు అక్కడ నుండి పక్కకు వెళ్తారు. అప్పుడు ఈమె ఇదే మంచి సమయంగా భావించి తాను ముందుగానే తెచ్చుకున్న ఒక మొబైల్ తీసి చుట్టూ ఎవరు చూడనప్పుడు ఈమె మెల్లగా ఆ మొబైల్ తీసుకువెళ్లి అక్కడ ఉన్న ఆ బిజినెస్ మ్యాన్ మొబైల్ తో మార్చేస్తుంది. అయితే ఈమె తెచ్చిన ఈ మొబైల్లో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ పెట్టడం వల్ల ఈమె పెట్టిన ఆ మొబైల్ ఆన్ చేయగానే ఆ ధనవంతుడు అక్కడికక్కడే మరణిస్తాడు. దీంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ అంతా అలర్ట్ అయ్యి ఆ బిల్డింగ్ లో ఉన్న డోర్లన్నీ క్లోజ్ చేసి ఎవరిని బయటికి వెళ్లవద్దని ఆదేశిస్తారు. అదే సమయంలో ఈ అమ్మాయి మెల్లగా లిఫ్ట్ లోకి వెళ్లి అక్కడ నుండి వెళ్ళిపోవడం చూస్తుంది. అదే సమయంలో ఒక సెక్యూరిటీ కుర్రాడు గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్లడానికి అదే లిఫ్ట్ ఎక్కుతాడు. అయితే తన పక్కన ఉన్న ఈ అమ్మాయిని చూడగానే ఇతడికి అనుమానం వస్తుంది. ఇంతలోనే ఈ అమ్మాయి రియాక్ట్ అయ్యి అతడి మీద దాడి చేస్తూ ఉంటుంది. అలా వీరిద్దరూ కొట్టుకుంటూ ఉండగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కి చేరుతుంది. కానీ వీరిద్దరూ దిగకపోవడంతో ఆ లిఫ్ట్ మళ్లీ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో ఈ సెక్యూరిటీ అతను ఆ అమ్మాయి మెడ పట్టుకుని పైకి లేపేస్తాడు. అలాగే తన దగ్గర ఉన్న కత్తితో ఈమె కడుపు మీద పొడవగా ఈమెది నకిలీ గర్భం అవడం వల్ల ఈమెకు ఎలాంటి గాయం అవ్వదు. అప్పుడు ఈమె ఆ కత్తి తీసుకుని తిరిగి ఆ సెక్యూరిటీ గార్డును పొడిచేస్తుంది. ఆ తరువాత ఈమె లిఫ్ట్ లో నుండి బయటికి రాగా పక్కనే ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఈమెను చూసేస్తారు. దీంతో ఈమె వారందరినీ కాల్చుకుంటూ అక్కడ నుండి పక్కనే ఉన్న మీటింగ్ హాల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే డోర్లు క్లోజ్ చేసి వెంటనే తన టీం మెంబర్ కి ఫోన్ చేయగా వాళ్ళు ఈమె తప్పించుకోవడానికి ఒక ఐడియా చెప్తారు. దీంతో ఈమె అతడు ఇచ్చిన ఐడియా ప్రకారం తన ఎదురుగా ఉన్న అద్దాన్ని గన్నతో కాల్చుతూ అది పగిలేలా చేస్తుంది. ఆ తరువాత అక్కడ ఉన్న ఒక కుర్చీ తీసి ఆ పగిలిన అద్దంలో నుండి బయటికి విసిరేయగా లోపలికి వచ్చిన సెక్యూరిటీ వాళ్ళు పగిలిపోయిన ఆ అద్దాన్ని చూసి ఆ అమ్మాయి ఈ కిటికీలో నుండి పారిపోయి ఉంటుందని అనుకుంటారు. కానీ నిజానికి ఈ అమ్మాయి మెట్ల ద్వారా బయటికి వస్తూ తాను ధరించిన ఆ గర్భవతి వేషాన్ని తీసేసి ఆ హోటల్లో పనిచేసే సర్వెంట్లా తన గెటప్ మార్చుకుంటుంది. దీంతో వేషం మారడంతో ఈమెను ఎవరూ గుర్తించరు. అలా ఈ అమ్మాయి ఆ సెక్యూరిటీ ముందే బయటికి వచ్చేస్తుంది. ఆ తరువాత ఈమె నేరుగా మెట్రో స్టేషన్ కి వెళ్తుంది. అయితే ఈమెను ఎవరైనా ఫాలో చేస్తారేమోనని అనుమానంతో ఆ వెయిటర్ గెటప్ ను కూడా మార్చేసుకుని ఒక అందమైన అమ్మాయిలా మళ్లీ రెడీ అవుతుంది. అలా ఈ అమ్మాయి ఆ బిజినెస్ మ్యాన్ ను చంపేసి తప్పించుకుంటుంది. కాకపోతే అప్పుడే వీళ్ళ టీం మీద ఎవరో వచ్చి దాడి చేస్తూ ఉంటారు. అలాగే ఈ అమ్మాయి ముందు కూడా ఒక కారు వచ్చి ఆగుతుంది. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.